అల్లూరి జిల్లా చింతపల్లి మండల పరిధిలోని కొత్తపాలెంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పర్యటించారు. కొత్తపాలెంలో నిర్వహించిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రూపురేఖలు మారిపోయాయన్నారు. వృద్ధులకు 1వ తారీఖునే పెన్షన్ అందిస్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కలయికతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే 164 సీట్లు ఇచ్చారో ఆ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ అంటించి ప్రజలందరికీ కూడా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, పెన్షన్లు 4000 ఇస్తానన్న పెన్షను ఫస్ట్ తారీఖే సూర్యోదయం వచ్చే టైంకే గ్రామ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులతో వెళ్ళి ఇస్తుంది. గతంలో 4000తో పాటు 3000 కూడా రూపాయలు కలుపుకొని జూలై 1ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు మెగా డిఎస్సి అని 16,437 పోస్టులకి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దాంతోపాటు అన్నా క్యాంటీన్లు, పాడేరులో కూడా అన్నా క్యాంటీన్ కూడా తొందరలోనే నిర్మించబడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రాబడుతుంది.